హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నిహాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య అయితే టైం అస్సలు కుదరట్లేదు. పిల్లలు ఆన్లైన్ స్కూల్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి అసలు కుదరట్లేదు అనమాట. ఎంట్రన్స్లో మనము జస్ట్ రిజిస్టర్ అవ్వాలి, అంటే మనం లోపలికి ఎంటర్ అవుతున్నట్టు. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదనమాట. మేబీ ఇదేమన్నా గవర్నమెంట్ తరపున అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాము. అంటే ఎవరు ఎంటర్ అవుతున్నారు అనే దానికి జస్ట్ మనకు స్టార్టింగ్లో ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాము, అది వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది వీళ్ళు ఎంటర్ అయినారు అని. ఇక్కడ వీచాట్ అనేది ఫేమస్ అనమాట, లైక్ మనకు వాట్సాప్ ఎలాగో వీచాట్. దాంట్లో మనం స్కాన్ చేస్తే ఇంకా జస్ట్ మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. మేము ఇక్కడ ఇది థర్డ్ టైం అనుకుంటా రావడం. ఎప్పుడు ఈ సీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి, మేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి వచ్చి ఒకసారి అయితే చూస్తుంటాము. ఈసారి అయితే చెర్రీ బ్లాసమ్ సీజన్లో వద్దామనుకొని వచ్చామన్నమాట. ఎవ్రీ టైం కాస్త కొంచెం లేటుగా వస్తాం, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోర్ వచ్చామన్నమాట. ఏంటంటే ఈ చెర్రీ బ్లాసమ్స్ అయినా కానీ మనకు తొందరగా రెక్కలు అనేటివి ఊడిపోతుంటాయి. ఈసారి అది కూడా చూద్దాం అన్నట్టు వస్తే ట్యూలిప్స్ కూడా మేము వచ్చేసరికి కొన్నిసార్లు కొన్ని వాడిపోయి ఉంటాయి. ఈసారి ఏంటంటే బ్లూమ్ అవడమే కొంచెం తక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం బ్లూమ్ అయ్యి కొంచెం బడ్ స్టేజ్లో ఉన్నట్టు అలా పెడుతున్నారు. అంటే మేబీ 1 మంత్ ఉంటుంది అనమాట ఇది. అలా కంటిన్యూస్ బ్లూమింగ్ ఉండేటట్టు చూపించేదానికి అలా అరేంజ్ చేస్తున్నట్టున్నారు. అసలు క్రౌడ్ ఎలా ఉంది అంటే 2 టైమ్స్ వచ్చాం కదా, దానికన్నా ఈసారి చాలా ఎక్కువ అనిపించింది. ఈవెన్ బస్లో వచ్చామన్నమాట. మా మా దగ్గర నుంచి మెట్రో నుంచి మళ్ళీ బస్లో వచ్చాము. మామూలుగా అయితే బస్లో అసలు చాలా ఫ్రీగా ఉంటుంది ఈ ఏరియా వెస్ట్ లేక్ అని. హాంగ్జోలో మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే వెస్ట్ లేక్ అని ఫస్ట్ ఆప్షన్ అనేది చూపిస్తుంటుంది. ఇది వెస్ట్ లేక్ దగ్గరే అనమాట. చాలాసార్లు వచ్చాం కానీ అంత రష్ అయితే లేదు. మామూలుగా మనం టికెట్ పే చేస్తాం కదా, ఈవెన్ ఇన్ కేస్ ఇలాంటి టైంలో టికెట్ కూడా తీసుకోవాల్సిన నీడ్ లేదు అన్నట్టు అనిపించింది. ఏంటంటే కంప్లీట్ డోర్స్ దిగే సైడ్ ఒకటి ఉంటుంది, ఎక్కే సైడ్ ఒకటి ఉంటుంది. దిగే సైడ్ నుంచి కూడా ఎక్కేస్తున్నారనమాట వితౌట్ టికెట్ అనమాట. అప్పుడు అనిపించింది, ఓహో ఎమర్జెన్సీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ ప్యాసింజర్స్ టికెట్ తీసుకోవడం కూడా నీడ్ లేదేమో అనిపించింది. అంత రష్ ఉండింది. అదొక్కటైతే మేము ఈసారి అబ్జర్వ్ చేసాం. అయితే మాత్రం నిజంగా చాలా సపోర్టివ్గా ఉంది. అంటే మనం చెప్పొచ్చు కానీ, అంటే ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్కి అగైనెస్ట్గా అయితే మాట్లాడుకుంటూ అలా అని చెప్పి వీళ్ళకి ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా అయితే అస్సలు ఉండట్లేదు. వెరీ సపోర్టివ్ అనమాట. వీళ్ళు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళకి చాలా మంచి ఇనిషియేషన్ అనేది ఉంటుంది. వాళ్ళే బ్యాక్గ్రౌండ్ చెకప్ అంతా వాళ్ళే చేస్తారు. ప్రతిదీ వీళ్ళకి గవర్నమెంట్ అనేది భలే సపోర్ట్ చేస్తుంది అనమాట. అలానే స్ట్రిక్ట్గా ఉన్న రూల్స్ అయితే నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. బయట అందరూ కమ్యూనిస్ట్ కంట్రీ, చాలా వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అలాంటిదైతే మేము వచ్చి 10 ఇయర్స్ అయింది. అలాంటి స్ట్రిక్ట్గా పట్టుకోవడం అనేది అయితే మాకైతే ఇంతవరకు అనిపించలేదు. మేమైతే ఫుడ్ సర్చ్ స్టార్ట్ చేసాము. అంటే ఈసారి పెద్ద ఎక్కువ తిరగలేదన్నమాట. ఆల్రెడీ చూసిన ప్లేసే కదా అని ఊరికే ఒక ఓవర్వ్యూగా అలా చూసుకొని వచ్చేసాము. ఇంకా ఫుడ్ సైడ్కి ఇంకా చూసామన్నమాట ఏమేమి ఉన్నాయి అని. ఇదైతే కంప్లీట్ వెజ్జే ఉంటుంది. మనకు నచ్చింది అప్పటికప్పటికి వేసిస్తారనమాట. లైక్ వీళ్ళకి న్యూడిల్స్ అనేటివి డిఫరెంట్ న్యూడిల్స్ ఉంటాయి. రైస్ న్యూడిల్స్ అని, మళ్ళీ వచ్చి స్వీట్ పొటాటో న్యూడిల్స్ అని అలా ఉంటాయి అన్నమాట. అలాంటిది సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ఇది వేసుకోవచ్చు. మాకు ఆల్రెడీ ఐటమ్ తెలుసు కాబట్టి ఇంకా సాసెస్ వాటి జోలికి పెద్దగా వెళ్ళమన్నమాట. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు మీట్కి సంబంధించిన సాసులు ఉంటాయి, లైక్ ఫిష్ సాస్ అని చాలా రకాలు ఉంటాయి. సో అందుకోసం అవంతా వెళ్ళలేదు. కానీ మనకు కారంగా కావాలంటే మాత్రం తెల్ల నువ్వులు, కారం, ఆయిల్ వేసి ఉంటుంది అనమాట ఒకటి, అది మాత్రం మనము వేయించుకోవచ్చు. అలానే పీనట్ బటర్ అలాంటివి ఉంటాయి. సో ఇదైతే మాత్రం చైనాకు వస్తే అంటే భయం లేకుండా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మొత్తం మనకు తెలిసినటివే మనం వేయించుకోవచ్చు. ఎక్కడైనా కూర్చొని తినచ్చు హ్యాపీగా. ఒక ప్లేస్లో కూర్చొని తిన్నాము. ఇక్కడ అసలు చూడండి రష్ ఎలా ఉందో. అంటే మేమంటే ఇంకా ఫారినర్స్ కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. వీళ్ళైతే అసలు బ్యూటీ, నేచర్కి
పడిపోతారనమాట. అందుకోసం వీళ్ళకి ఎక్కడ చూసినా ఏరియా ఇలానే ఉంటుంది. ఈ ట్యూలిప్స్ అనేటివి ఇయర్లీ వన్స్ అందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద చూడండి ఎలా నడుస్తున్నారు ఒక్కొక్కరు. వీళ్ళు ఏంటంటే చాలా హార్డ్ వర్క్, బాగా కష్టపడి పనిచేస్తారు, అలానే బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. మనీ అనేది అసలు ఎలా ఖర్చు పెడతారు అంటే మనకు అసలు అర్థం కాదు. అంత లావిష్గా ఖర్చు పెడతారు, కష్టపడేది కూడా అదే విధంగా కష్టపడతారు. ఇక్కడే ఎక్కువ ఫోటో షూట్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. వెడ్డింగ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అది పనిగా ఫోటోగ్రాఫర్స్ని తీసుకొని వచ్చి కూడా షూట్స్ చేయించుకుంటూ ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఉంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 3 times అయితే చూసేసాం. కానీ చాలా బాగుంటుంది ఏరియా అనేది. సో అందుకోసం ఊరికే వచ్చాము ఈసారి కూడా. కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. ఓన్లీ చెర్రీ బ్లాసమ్స్ చూద్దామని వచ్చాము. నేను ఒక వీడియోలో చెర్రీ బ్లాసమ్స్ కంప్లీట్ చెర్రీ బ్లాసమ్ ఏరియా చూపించాను కదా. సరే అప్పుడు చూసాం కదా ఇప్పుడు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు చూపించేటివన్నీ ఆ చెర్రీ ట్రీసే అనమాట. ఈ బ్లాసమ్స్ కోసమే వచ్చాము, బాగుంటుంది కదా అని. ఇంకా దీని చుట్టుపక్కల వెస్ట్ లేక్ అని వీళ్ళకి కొన్ని అంటే ఎప్పటి నుంచో ఉండే లేక్ అనమాట. అది చాలా ఫేమస్. దాని చుట్టూ ఈ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటివి పెట్టేశారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అనమాట ఈ ఏరియా అనేది. ఇక్కడే జూ ఉంటుంది, అలానే షాపింగ్ ఏరియా ఉంటుంది. కానీ చాలా పెద్ద ఏరియా, బాగా తిరిగి అయితే చూడాలన్నమాట చుట్టుపక్కలంతా. మనకు 1 day అయితే సరిపోదు వెస్ట్ లేక్ చుట్టూ తిరగాలి అంటే. ఇక్కడి నుంచి మేము నైట్ లైట్ షో ఉంటుంది వెస్ట్ లేక్ దగ్గర. సో అందుకోసం మేము కాస్త ఎర్లీగానే బయలుదేరేసి ఆల్రెడీ చూసిన ఏరియా కాబట్టి తొందరగా వచ్చి ఈ లైట్ షో చూసేదానికి వచ్చాము. ఇక్కడైతే మనకు ఫస్ట్ రో కావాలి అంటే కాస్త ఈ షో స్టార్ట్ అయ్యేదానికి ఒక 1 hour బిఫోరే నిలబడుకోవాలన్నమాట. అక్కడంతా తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. వీళ్ళకి కామన్ నడవడం అనేది, వీళ్ళు ఎంత దూరమైనా అంటే ఒక ఈజీగా నడిచేస్తారమ్మో, ఇంత డిస్టెన్స్ అనేది వీళ్ళల్లో ఉండదన్నమాట. అలానే నిలబడుకునేది కూడా మా ముందుండే వాళ్ళంతా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళు కాస్త మాకు ప్లేస్ ఇచ్చారు. పిల్లలు మేము ఫస్ట్ రో అయితే మాకు దొరకలేదు. పిల్లలు వాళ్ళని చూసేదానికి వాళ్ళనంతా ముందు తీసుకెళ్ళి వాళ్ళే ట్రీట్ చేస్తారు. వీళ్ళు అసలు అంటే మేబీ ఫారినర్స్ని అందరినీ ట్రీట్ చేయొచ్చేమో, అలాగా కొంచెం మనకు రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశాను. మేబీ ట్రై చేస్తాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నందువల్ల నాకు కాస్త కుదరట్లేదు. సరే అయితే నెక్స్ట్ వీడియో